నిన్న టెహరాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఇమాం ఖొమేనీ గ్రాండ్ మొసల్లా అనే ప్రాంతంలో లక్షలాది మంది ఈ సందర్భంగా హాజరయ్యారు. కన్నీళ్లు, ఆక్రందనల మధ్య ఈ ఖననం భారీగా మొదలయ్యింది. అయితే ఈ అంత్యక్రియల వేడుకల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన, తీవ్రమైన చర్చకు దారితీసిన అంశం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, ఖమేనీ ముగ్గురు కుమారులు ముస్తఫా, మైసం, మసూద్ ఖమేనీలు హాజరై తన తండ్రి భౌతిక కాయాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కానీ ఇరాన్కి కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మరొక కుమారుడు ముజ్తఫా ఖమేనీ మాత్రం ఈ ఖననం సందర్భంగా హాజరు కాలేదు. తన తండ్రి చివరి చూపుకు కూడా ఆయన రాలేకపోయాడు. టెహరాన్ నుండి ఇరాక్ వరకు, కర్బలా వరకు 6 రోజుల పాటు ఈ అంత్యక్రియల షెడ్యూల్ జరుగుతుంది. ఇంత సుదీర్ఘంగా ఎందుకు జరుగుతుంది అనే వివరాలను గురించి, నిన్న అక్కడ అసలు ఏం జరిగింది అనే వివరాలను గురించి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఇంతకాలం ఆయతుల్లా అలీ ఖమేనీ మృతదేహాన్ని భద్రపరిచి ఇప్పుడు ఖననం చేస్తున్నారు. ఇస్లామిక్ సాంప్రదాయంలో రసాయనాలతో శవాన్ని భద్రపరచడం నిషేధం. అందువల్ల మృతదేహం చెడిపోకుండా రిఫ్రిజిరేటెడ్ కోల్డ్ స్టోరేజ్ మార్గాన్ని ఇరాన్ అధికారులు అనుసరించారు. మానవ శరీరం మట్టి నుండి పుట్టింది అని, మరణం తర్వాత సహజంగా మట్టిలోనే కలిసిపోవాలి అని ఇస్లాం నమ్ముతుంది. మరణించిన వ్యక్తి శరీరాన్ని కూడా బతికున్న వ్యక్తి శరీరంతో సమానంగా గౌరవించాలి అని చెబుతుంది. రసాయనాలను ఇంజెక్ట్ చేయడం, రక్తాన్ని తొలగించడం వంటి పద్ధతులు శరీరానికి నష్టం కలిగిస్తాయని భావిస్తుంది. ఇస్లామిక్ చట్టం ప్రకారం మరణించిన తర్వాత వీలైనంత త్వరగా, సాధారణంగా 24 గంటల్లో అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవాన్ని ఎక్కువ కాలం ఉంచడం సాంప్రదాయానికి విరుద్ధం. కానీ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పద్ధతిని ఎలా ఉపయోగించారు అంటే, యుద్ధ వాతావరణం వల్ల అంత్యక్రియలు ఆలస్యం కావడంతో అధికారులు శరీరం పాడవకుండా సైంటిఫిక్ పద్ధతులను వాడారు. యుద్ధం లేదా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇస్లామిక్ చట్టాలలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇరాన్ షియా మత పెద్దలు దేశ సుస్థిరత కోసం, అధికారిక వీడుకోలు కోసం మృతదేహాన్ని కొన్ని రోజులు ఖననం చేయకుండా కేవలం శీతలీకరణ పద్ధతిలో ఈ విధంగా ఉంచారు. ఇప్పుడు ఖననం చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతదేహాన్ని కర్బలా మీదుగా మషాద్ నగరానికి తీసుకెళ్లడం వెనక అత్యంత లోతైన షియా ఇస్లామిక్ సాంప్రదాయాలు, మతపరమైన ప్రాముఖ్యత మరియు రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. సాధారణంగా ప్రముఖ షియా మత గురువులు లేదా దేశాధినేతలు మరణించినప్పుడు ఈ విధమైన ప్రత్యేక యాత్ర, పవిత్ర యాత్ర నిర్వహిస్తారు. దీనికి గల ముఖ్య కారణాలు ఏమిటి అంటే, 1 పవిత్ర నగరాలను దర్శనం చేసుకోవడం, తనాఫ్, తబర్రుక్ ఇలాంటి నగరాలను సందర్శించడం. షియా ముస్లిం నమ్మకాల ప్రకారం మరణించిన వ్యక్తి భౌతిక కాయాన్ని పవిత్ర ఇమాముల సమాధులు ఉన్న నగరాలకు తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయిస్తారు. దీనిని తవాఫ్ లేదా ఆశీర్వాదం కోసం చేసే ప్రక్రియ అంటారు. షియా ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం కర్బలా. ఇక్కడ ప్రవక్త మహమ్మద్ మనవడైన ఇమాం హుస్సేన్ సమాధి ఉంది. నజాఫ్ ఇది ఇరాకులో ఉంటుంది. ఇక్కడ మొదటి షియా ఇమాం అయిన హజరత్ అలీ సమాధి ఉంటుంది. ఖమేనీ పేరులోని అలీ ఉంది ఇక్కడ. అలాగే ఆయన ఇస్లామిక్ విద్వాంసుడు కాబట్టి ఇక్కడికి తీసుకువెళ్లడం ఆనవాయితీ. తర్వాత ఖోమ్ నగరం, ఇది ఇరాన్ లోని అతిపెద్ద ఇస్లామిక్ విద్యా కేంద్రం. అలీ ఖమేనీ ఇక్కడే తన మత విద్యను అభ్యసించాడు. తర్వాత మషాద్, ఇక్కడ ఇమాం రెజా పవిత్ర సమాధి ఉంది. ఇరాన్ భూభాగంలో ఉన్న ఏకైక ఇమాం సమాధి ఇదే కావడం విశేషం. షియా సాంప్రదాయం ప్రకారం పైన పేర్కొన్న అన్ని పవిత్ర నగరాల్లో ప్రార్థనలు ముగించిన తరువాత చివరిగా ఆయన సొంత గడ్డ అయిన మషాద్లోని ఇమాం రెజా పుణ్యక్షేత్ర ప్రాంగణంలోనే ఆయనను ఖననం చేస్తారు. దీనివల్ల ఆయన ఆత్మకు అత్యున్నత శాంతి చేకూరుతుందని నమ్ముతారు. అలీ ఖమేనీ భౌతిక కాయాన్ని దేశంలోని మరియు ఇరాకులోని ప్రధాన నగరాల మీదుగా తరలించడం ద్వారా లక్షలాది మంది ఆయన అనుచరులు, ప్రజలు చివరి చూపు చూసుకునే అవకాశం కూడా ఇందువల్ల లభిస్తుంది. ఇది ప్రజలలో భావోద్వేగాన్ని, ప్రభుత్వం పైన భక్తిని మరింత పెంచుతుంది. ఈ విధంగా అలీ ఖమేనీ భౌతిక కాయాన్ని ఇరాన్ నుండి ఇరాక్ దాకా తీసుకెళ్లడం ద్వారా ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య మతపరమైన బంధం మరింత పెరుగుతుంది. ఇరాక్లోని నజాఫ్, కర్బలా నగరాలకు తీసుకువెళ్లడం ద్వారా మిడిల్ ఈస్ట్ లో షియా ముస్లింల ఐక్యతను చాటి చెప్పినట్టు అవుతుంది. అమెరికా, ఇజ్రాయిల్లకు వ్యతిరేకంగా ఇరాన్ నేతృత్వంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మద్దతుదారుల కూటమి ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చూపించడానికి కూడా ఇరాన్ ఈ 6 రోజుల సుదీర్ఘ అంత్యక్రియల షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. టెహరాన్ లో జరుగుతున్న తన తండ్రి ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తఫా ఖమేనీ మాత్రం హాజరు కాలేదు. దీనిపైన తీవ్రమైన చర్చ జరిగింది సోషల్ మీడియాలో. కానీ ఆయన రాకపోవడానికి ప్రధానంగా 3 బలమైన కారణాలున్నాయి. 1, ఆయన పైన ఇజ్రాయిల్ హత్యాయత్నం ముప్పు.
ఇరాన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం మొజ్తబా ఖమేనీ ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ గతంలోనే మొజ్తబా ఖమేనీని కూడా తమ టార్గెట్ లిస్టులో పెట్టామని హెచ్చరించాడు. బహిరంగ ప్రదేశానికి వస్తే ఇజ్రాయెల్ డ్రోన్లు లేదా సర్వైలెన్స్ ను ఉపయోగించి హత్యాయత్నానికి పాల్పడే అవకాశం ఉంది అని ఇరాన్ భద్రతా సంస్థలు ఆయనను రాకుండా ఆపాయి. రెండవది, గత దాడుల్లో తీవ్ర గాయాలు అయ్యాయి అనే ప్రచారం. ఫిబ్రవరి 28వ తేదీన అలీ ఖమేనీ మరణించిన తర్వాత అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు అని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఈ దాడిలో ఆయన ముఖం దెబ్బతింది అని, కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయి అనే వార్తలు ఉన్నాయి. ఫిబ్రవరి చివరలో నూతన సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కెమెరా ముందుకు రాలేదు. కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తున్నాడు. శారీరకంగా ఇంకా కోలుకోకపోవడం వల్ల కూడా అతను తన తండ్రి ఖననం వద్దకు రాలేకపోయాడు అని కూడా చెప్తున్నారు. తర్వాత మూడవది, యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇరాన్ దేశాధినేత ఈ విధంగా బహిరంగంగా కనిపిస్తే దేశ భద్రతకు ప్రమాదం. అందుకే ఆయనను ఇరాన్ సైన్యం ఒక అత్యంత సురక్షితమైన రహస్యమైన ప్రదేశంలో ఉంచింది. అక్కడ నుండే దేశ రక్షణ రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నాడు. అలీ ఖమేనీ హత్య తర్వాత మొజ్తబా ఖమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు ఈ విధంగా తీవ్రంగా మారాయి కాబట్టి ఆయన బయటకు రాలేకపోతున్నాడు అని కూడా అంటున్నారు. ఇది మూడవది. తర్వాత వారసత్వ పాలనపై ఇరాన్లో తీవ్రమైన చర్చ ఉంది. ఇరాన్ చరిత్రలో అంటే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇది మొదలైంది. ఒక సుప్రీం లీడర్ స్థానం తండ్రి నుండి కొడుకుకు బదిలీ కావడం ఇదే మొదటిసారి. 1979లో రాచరికానికి అంతం చేసి తెచ్చిన ఇస్లామిక్ వ్యవస్థలో మళ్లీ ఇలా వారసత్వంగా పదవి ఇవ్వడాన్ని ఇరాన్లోని పలువురు మత పెద్దలు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. అలీ ఖమేనీ స్వయంగా తన వీలునామాలో మొజ్తబాకు అనుభవం చాలదు, ఆయనకు పదవి వద్దు అని రాసినప్పటికీ ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంలో ఎన్నికైన అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఉన్నప్పటికీ అంతర్గత రక్షణ, విదేశాంగ విధానాలు, యుద్ధ నిర్ణయాలు అన్నీ పూర్తిగా ఐఆర్జీసీ మరియు మొజ్తబా కూటమి చేతుల్లోకి వెళ్లిపోయాయి. మునుపెన్నడూ లేనంత కఠినమైన ఐరన్ ఫిస్ట్ రూల్ అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇప్పుడే జరుగుతోంది. కొత్త లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి కంటే అత్యంత కఠినమైన ఛాందసవాద విధానాలను అవలంబించే అవకాశం ఉంది. దేశంలో తిరుగుబాటు రాకుండా అణిచివేయడానికి, ఇజ్రాయెల్ అమెరికా గూఢాచారులను ఏడివేయడానికి ఇరాన్ లోపల తీవ్రమైన నిఘా, కఠినమైన శిక్షలు, అణచివేత చర్యలు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ మొజ్తబా ఖమేనీ ఆదేశాలతోనే జరుగుతున్నాయి అంటున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ప్రజా తిరుగుబాట్లు, అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్లోని చమురు క్షేత్రాలు, రక్షణ రంగాలు దెబ్బతిన్నాయి. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒకవైపు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నప్పటికీ లోపల సాధారణ ప్రజలు, కార్మికులు, విద్యార్థులు ప్రభుత్వ వైఫల్యాలపై దేశవ్యాప్తంగా వందలాది నిరసనలు, సమ్మెలు చేస్తున్నారు. ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు, అమెరికా ఇజ్రాయెళ్లతో శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపాలని చూస్తున్న ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిఫ్ లాంటి కొందరు మితవాద నేతలకు యుద్ధం కొనసాగించాలి అనే కఠినమైన ఐఆర్జీసీ మిలిటరీ వర్గాలకు మధ్య అంతర్గతంగా తీవ్రమైన అధికార పోరు కూడా నడుస్తోంది. ఈ కారణాల వల్ల మొజ్తబా ఖమేనీ బయటకు రాకుండా అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోయాడు. తన తండ్రి యొక్క అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు. తరువాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టడం వల్ల అంతర్జాతీయ రాజకీయాల్లో రాబోయే 5 ప్రధాన మార్పులు ఏమిటి అంటే, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హమాస్, హెజ్బొల్లా, హౌతీ ఇలాంటి వాటిని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. వీటిని అలీ ఖమేనీ దశాబ్దాలుగా వెనుక ఉండి నడిపించారు. ఇప్పుడు ఆయన లేకపోవడం, కొత్త లీడర్ మొజ్తబా ఖమేనీకి ప్రాణభయం ఉండడం, బంకర్కే పరిమితం కావడంతో ఈ సంస్థలకు అందుతున్న ఆర్థిక సాయం, ఆయుధ సరఫరా నెమ్మదించే అవకాశం ఉంది. ఇది మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ పట్టును బలహీనపరుస్తుంది. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ మునుపెన్నడూ లేనంత దూకుడుగా ఉంది. ఖమేనీ అంత్యక్రియల రోజే నూతన లీడర్ మొజ్తబా భయపడి రాలేదు అన్న వార్త ఇజ్రాయెల్ కు మానసికంగా పెద్ద విజయాన్ని ఇస్తుంది. ఇరాన్ అగ్రనాయకత్వం తీవ్రమైన గందరగోళంలో ఉంది అని దీనివల్ల అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ రాబోయే రోజుల్లో సిరియా, లెబనాన్, ఇరాన్లపై మరింత దూకుడుగా దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ అణురక్షణ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి
ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోంది. అయితే అమెరికా ఇజ్రాయెల్లను ఒంటరిగా ఎదుర్కోలేని ఇరాన్ ఇప్పుడు పూర్తిగా రష్యా చైనాల వైపు మొగ్గు చూపుతోంది. కొత్త లీడర్ మొజ్తబా ఖమేనీ రాబోయే రోజుల్లో రష్యా నుండి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 వంటి వాటిని, చైనా నుండి భారీ ఆర్థిక ప్యాకేజీల కోసం రహస్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇది అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారనుంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం, ఇరాన్ చుట్టుపక్కల యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా అయ్యే ప్రధాన మార్గమైన హార్ముజ్ జలసంధి ప్రమాదంలో పడిపోయింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భారతదేశం లాంటి దేశాలపైన తీవ్రమైన ఆర్థిక భారం పడింది. అమెరికా ఏమనుకుంటుంది అంటే ఇరాన్ బలహీనపడితే తన సైనిక బలగాలను అక్కడ తగ్గించుకుని తన పూర్తి దృష్టిని చైనా, తైవాన్ సరిహద్దుల వైపు మళ్లిద్దాం అనుకుంటోంది. అయితే ఇరాన్ లోపల అస్థిరత పెరిగితే అది ఉగ్రవాద సంస్థలు మళ్లీ పుంజుకోవడానికి దారితీస్తుంది అని కూడా అమెరికా ఆందోళన పడుతోంది. సో ఒకవైపు దశాబ్దాల పాటు ఇరాన్ను శాసించిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు 6 రోజుల పాటు సుదీర్ఘంగా జరుగుతూ ఉంటే, మరోవైపు కొత్త లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం ప్రాణభయంతో బంకర్కే పరిమితం కావడం మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ పట్టును ఎంతలా బలహీనపరిచిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న టెహరాన్ వీధుల్లో తండ్రి శవాన్ని చూసి 3 కొడుకులు ఏడ్చిన ఏడుపు కేవలం ఒక తండ్రి మరణానికి మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఇరాన్ దేశానికి ఎదురు కాబోయే పెను ప్రమాదానికి సంకేతం అది అని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా, రష్యాల సహాయంతో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా అమెరికా, ఇజ్రాయెళ్లపై రివెంజ్ తీసుకుంటారా, లేక ఇరాన్ మునిపెన్నడూ లేనంతగా కుప్పకూలిపోతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.